సమావేశం కోసం కాన్ఫరెన్స్ హాల్ ఓపెన్ చేయాలని కోరారు మేయర్ సురేష్ బాబు. సమావేశ మందిరంలో మీటింగ్ నిర్వహించేది లేదని మేయర్ సురేష్ బాబు చెప్పారు. కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం అనగానే దానికి తాళం వేశారు అధికారులు. మేయర్ ఛాంబర్లో సమావేశం కోసం వేచి చూస్తున్నారు 38 మంది కౌన్సిలర్లు. మేయర్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం పెట్టాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. కానీ కాన్ఫరెన్స్ హాల్కు తాళం వేశారు అధికారులు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. శ్రీను, ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ మేయర్ అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆ కాన్ఫరెన్స్ హాల్ కూడా తాళం వేశారు. గతం నుంచి కూడా కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికి కూడా పాటించని వైనం కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఇటీవల కడప కార్పొరేషన్కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు హైకోర్టుకు వెళ్ళి తమకి భద్రత కల్పించాలి అని చెప్పేసి ఒక కేసు వేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఏదైతే హైకోర్టు కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాల సందర్భంగా కాన్ఫరెన్స్ హాల్ 3లో ఏదైతే దీనికి సంబంధించినటువంటి సమావేశం నిర్వహించుకుంటున్నామో దాంట్లో వాళ్ళకి భద్రత కల్పించండి అని చెప్పి హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మనం చూస్తున్నాము కాన్ఫరెన్స్ హాల్కు సంబంధించినది ఇది మొత్తం కూడా క్లోజ్ చేశారు. ఉదయం వరకు కూడా అది ఓపెన్లోనే ఉంది. ఎప్పుడైతే మేయర్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామో అని అన్నారో వెంటనే దాన్ని తాళం వేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏ హాల్ కూడా మొత్తం క్లోజ్ చేసేసి కేవలం మీటింగ్ హాల్లోనే ఏదైతే ఎమ్మెల్యేకి కానీ వీళ్ళందరికీ కుర్చీలు ఎంచుకుని అక్కడికే వచ్చి సమావేశం నిర్వహించాలి తప్ప మేయర్ అక్కడికి వచ్చి సమావేశం నిర్వహించాలి, లేదంటే ఈ కాన్ఫరెన్స్ హాల్లో జరగనివ్వని అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైకోర్టు ఆదేశాలు కూడా స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఈ కాన్ఫరెన్స్ హాల్కు సంబంధించినటువంటి ఓపెన్ చేయనటువంటి పరిస్థితి. అదేవిధంగా సెక్రటరీ ఇందాక మేయర్ దగ్గరకు వచ్చారు. మేయర్ దగ్గరకు వచ్చి ఏదైతే కార్పొరేషన్ సెక్రటరీ దీనికి సంబంధించినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా మేయర్ని వచ్చి ఏదైతే కమిషనర్తో మాట్లాడమని చెప్పేసి ఒక అబాధ్యతాయుతమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాము మొత్తం కూడా 38 మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా మేయరు, డిప్యూటీ మేయర్, 2 డిప్యూటీ మేయర్లు అందరూ కూడా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అందరూ కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ఇంతవరకు కూడా 11 గంటలకు సమావేశం ప్రారంభం కావాలి. ఈ 11 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సింది ఇంతవరకు కూడా సమావేశం ప్రారంభం కాలేదు. ఒక్క అధికారి కూడా కమిషనర్ అసలు మేయర్ దగ్గరికే మేయర్ రమ్మన్నా కానీ రానటువంటి పరిస్థితి. గత 10 రోజులుగా మేము కాన్ఫరెన్స్ హాల్లో ఏదైతే సమావేశం నిర్వహించుకుంటామని చెప్పినా కానీ ఇంతవరకు స్పందించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే మీటింగ్ హాల్ వీళ్ళు చెప్తున్న మీటింగ్ హాల్లో నిర్వహించారంటున్నారు. మీటింగ్ హాల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఎమ్మెల్యేలకి మేయర్ పక్కనే ఏదైతే అధ్యక్ష స్థానంలో ఉండాల్సినటువంటి మేయర్ పక్కనే కుర్చీలు వేసి అవమానపరిచినటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన దగ్గర చాలామంది కార్పొరేటర్లు ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడదాము. మేయర్ గారితో మాట్లాడదాం. ముందు చెప్పండి, మీతో అధికారులు చర్చలు జరిపారు కదా, మీరేమో కాన్ఫరెన్స్ హాల్ అంటున్నారు, వాళ్ళే మీటింగ్ హాల్కి రమ్మంటున్నారు, ఎట్లా ఏం చేస్తారు? గడిచిన 10 రోజులుగా మీమాంసం జరుగుతుంది. నేను కమిషన్ని పిలిచి మీటింగ్ హాల్ తెరవమని రిటర్న్ లెటర్ మూలకంగా అడిగినా కానీ మీరు మీటింగ్ కండక్ట్ చేయండి సార్, ఏ రోజు డేట్ ఫిక్స్ చేయండి, నేను మీటింగ్ హాల్ తెరుస్తాను అని చెప్పాడు. 5 రోజుల నుంచి కూడా కమిషన్ని పదే అడుగుతున్నాం, లెటర్ మూలకంగా పెట్టినాం. మా కార్పొరేటర్లందరూ కూడా పోయి మీటింగ్ హాల్ తెరవమని చెప్పినా కానీ మీటింగ్ హాల్ తెరవకపోగా మేము హైకోర్టుని అప్రోచ్ కావడం జరిగింది. మీటింగ్కు యథావిధిగా జరగాలి, ఆ రోజు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి, మా మీటింగ్ కాన్ఫరెన్స్ హాల్లో జరుపుకుంటామని చెప్పి మేము కోర్టు కూడా తెలియపరచడం. అజెండా సర్వ్ చేసేటప్పుడు కూడా కార్పొరేటర్లందరికీ కూడా గతంలో మీటింగ్ హాల్ని సర్వ్ చేసేటప్పుడు మీటింగ్ హాల్ తెరవకున్నప్పుడు మా అజెండా సర్వ్ చేసేటప్పుడు మా కార్పొరేటర్లకి అందరికీ కూడా కార్పొరేషన్ ప్రిమిసెస్లో ఎక్కడైనా జరుపుకోవచ్చు ఉంది కాబట్టి కార్పొరేషన్ ప్రిమిసెస్లో జరుపుతాము, అజెండా ఖచ్చితంగా మీరు అటెండ్ కాదని చెప్పేసి 20వ తేదీ ఈ రోజున తేదీ 11 గంటలకు మేము ఫిక్స్ చేస్తే రాత్రి 11 గంటలకు కూడా కమిషనర్కి మేము తెలియజేసినా కానీ 8 గంటలకు తెలియజేసినా కానీ అప్పుడు కూడా మాకు డిసైడ్ చేయకుండా పోవడంతో మేము కోర్టులో కాన్ఫరెన్స్ హాల్ చెప్పింది కదా అని చెప్పేసి ఈరోజు 11 గంటలకి మేము జనరల్ బాడీ మీటింగ్ జరుపుకోవాలని వస్తే ఇంతవరకు అధికారులు ఎవరు కానీ మా దగ్గరికి వచ్చిన పాపాన పోలేదు.